ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో కవర్ అనేది మనం డిజైన్ చేయడం నేర్చుకున్నాం. సో, ఈరోజు క్లాస్‌లోనేంటంటే మనకి ఆహ్, అప్‌రైట్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్ ఒక బేస్ అంటే ఇక్కడ మనకి బేస్ తీసుకుంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు అంటే లెఫ్ట్ టు రైట్ మనకిది 168 ఇచ్చాడు. సో 168 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం మనం ఇందులోని మనం పోలార్ ట్రాకింగ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ 168 అనేది మనం ఇచ్చి ఎంటర్ కొడతాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మనకి 24 హైట్ ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ట్వంటీ ఫోర్ అనేది ఇస్తాను. అయితే ఇక్కడ మనకేంటంటే మధ్యలో బిట్ ఏమో మనకి 100 అని చెప్పారు. ఇదేమో 68 అంటే మరి మనకి ఎంత అవుతుంది అప్పుడు? సో ఇక్కడ 34 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం లైన్ టూల్ తీసుకొని ఇక్కడ 34 అనేది ఇస్తాం. అయితే ఇక్కడ మనకి అంటే ఏది ఈ లాస్ట్ నుండి ఆ మీదకి మనకి ఇది 40 డయామీటర్ అంటే ఎంత 246 హైట్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఎగ్జాక్ట్గా దీని సెంటర్లో D40 అంటే ఇక్కడ మనకి 40 డయామీటర్ ఇచ్చాడు కాబట్టి అలా ఇచ్చుకున్నాను. ఇక్కడ 246 అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి సో ఇక్కడ 246 అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనకి అక్కడ నుండి మధ్యలోనే మనకి ఇక్కడ మనకి 24 డయామీటర్ ఒక సర్కిల్ ఏమో 130 డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం డి అని చెప్పి 24 అని చెప్పి సో ఇదంతా 130 డిస్టెన్స్. సో ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ మనం 130 అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇచ్చిన తర్వాత
సో ఇక్కడ 130 అనేది దాని తాలూకా డిస్టెన్స్ ఇచ్చాడు. అయితే దాని తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి (26) రేడియస్ ఒక సర్కిల్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 26 రేడియస్ ఒక సర్కిల్ తీసుకొని తర్వాత మనకి మధ్యలోదేమో 40 రేడియస్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ 40 రేడియస్ ఇచ్చి దాని తర్వాత అంటే నెక్స్ట్ది 54 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ట్రిమ్ అనే కమాండ్ తీసుకొని ఇవన్నీ కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎల్టీ అంటే ఏంటి, లైన్ టైప్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం లోడ్ అని చెప్పి ఒక రిఫరెన్స్ లైన్ని మనం ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే మనం ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం Ctrl+1 ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ మనకి 14 రేడియస్, TR అని చెప్పి ఇక్కడ MI మిర్రర్ అని చెప్పి ఇలాగ మనం పెట్టుకుంటాం. అది అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కింద నుండి మీదకి ఒక 52 హైట్లో ఒక 60 డయామీటర్ సర్కిల్ ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ 60 డయామీటర్. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ మనం
2 అనేది మనం ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 76 రేడియస్ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఓకే, సో దాని తర్వాత వీడు ఏమంటున్నాడంటే 36 రేడియస్ సర్కిల్ ఒకటి ఇక్కడ నుండి 36 రేడియస్ ఒకటి ఇచ్చాడు. సో 36 అనేది ఇచ్చి ఇక్కడేమో మనం ఎంఐ అంటే దీన్ని మిర్రర్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ట్రిమ్ అని చెప్పి సో ఇది ఇలాగా మనం ట్రిమ్ చేసుకొని ఇక్కడ ఈ లైన్ ఇలా తీసుకొని ఇక్కడ ఈఎక్స్ అని చెప్పి దీనికి ఇలాగా ఎక్స్టెండ్ ఇచ్చి ఇక్కడ ఇలా మనం ట్రిమ్ తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఎంఐ అంటే మిర్రర్ అనేది మనం తీసుకొని ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఆ తర్వాత ఇక్కడ ట్రిమ్ అని చెప్పి ఇది మనం ట్రిమ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో 6 రేడియస్, ఇక్కడేమో 5 రేడియస్ ఇచ్చాడు. అంటే ఫిలిట్ రేడియస్ 5. సో 5 రేడియస్ ఎక్కడ ఇచ్చాడు మనకి? ఈ కార్నర్స్లో ఇచ్చాడు. అలాగే ఆ తర్వాత మనకి ఫిలిట్ రేడియస్ 6. అలాగే ఇక్కడ కూడా ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 40 రేడియస్ సర్కిల్ ఒకటి డ్రా చేసుకోవాలి. సో 40 రేడియస్ సర్కిల్ అనేది మనం డ్రా చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫిలిట్ రేడియస్ 94 అని చెప్పి సో ఇక్కడ మనకిది ఎగిరిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఎంఐ అని తీసుకొని ఒక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ మనం టిఆర్ అంటే ఇది కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసిన తర్వాత మనం ఇక్కడ హ్యాచింగ్ అనేది మనం ఇవ్వాలి. సో హ్యాచింగ్ ఇవ్వాలంటే ఇక్కడ హెచ్ అనేది ఎంటర్ కొడితే నాకేమవుతుందంటే
హ్యాచ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది, అంటే మనకి ఎలా కావాలంటే అట్లాగా. సో ఇక్కడ 2 అనే సైజు మనం యాడ్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకున్నామంటే అప్రైట్ అనేది మనకి ఈ రకంగా మనం ఈజీగా క్రియేషన్ అనేది మనం చేసుకోవచ్చు.